మళ్ళీ పాత వ్యవస్థ వస్తుంది. ఖచ్చితంగా దాని చేతిలోకి మళ్ళీ రాష్ట్రం పోతుంది. కింద వీళ్ళు మన గ్రామ దానికి సంబంధించిన తరపున జన్మభూమి కమిటీలది వాళ్ళకు 10,000 ఆదాయం. సో వాళ్ళకి అడిషనల్గా వాళ్ళకి హక్కులు అధికారాలు కల్పించే కార్యక్రమం జరుగుతుందనే విషయం ప్రజలు అందరూ గుర్తించాలని కోరుతున్నాం. తర్వాత ఇంకొక 2-3 విషయాలు మేనిఫెస్టోకి సంబంధించి. మేనిఫెస్టోలో చూస్తుంటే మొన్న ఈ మేనిఫెస్టో బీజేపీ ఆమోదం పొందిందే అని అన్నాడు. సరే, మేము పాయింట్అవుట్ చేశాం, ఎక్కడ ఆమోదం ఆయన తీసుకోవడానికి కూడా దాన్ని అంటరాని దాని కింద చూశారు. ఆ పక్కన నిలబడిన ఆయన పెద్ద మనిషి బీజేపీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఎవరో ఆయన అని అంటే సిద్ధార్థ రాజ్ సింగ్ ఎవరు ఆయన అన్నారంటే లేదు అని ఆయనతో ఏదో 2 ముక్కలు చెప్పించినట్టున్నాడు. మా మద్దతు ఉంటుంది. అయితే ఈయన ఇంటర్ప్రిటేషన్ చంద్రబాబు చెప్పాడు, నేషనల్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించి అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు చేయదు, బీజేపీకి అలవాట్లేదు ఇదని అన్నాక చూస్తే మరి నిజంగా అదే నిజమైతే అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఎట్లా వీళ్ళు రిలీజ్ చేశారు? అరుణాచల్ ప్రదేశ్ సిక్కింలో ఇది ఎక్కడిది? ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇది అక్కడ వాళ్ళు రిలీజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇంకా సిక్కింలో అయితే ఇంకొకటి ఉండాలి కదా, సంకల్ప పత్రాన్ని. సిక్కింలో అయితే మేనిఫెస్టో కమిటీని కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్స్ మెసేజ్ అని కూడా పెడతారు. ఇది ఎక్కడేది? ఇది సిక్కిం. ఇది సిక్కిం. ఇది మేనిఫెస్టో కమిటీని మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఏమేం చేయాలనుకుంటారో స్టేట్కి పెడతారు. నిజంగా వాళ్ళకి సీరియస్నెస్ ఉంటాయి. అంటే నేను ఎందుకంటున్నాను ఇది అంటే వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. నిజంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేట్కి సంబంధించి వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నవి సెంటర్తో ఎక్కడ ఆగలే, చేసేవి చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసేసరికి వాళ్ళ గుండెలు గుబేలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ పొరపాటున దీన్ని ఒప్పుకుంటే మిగిలిన స్టేట్స్లో మా పరిస్థితి ఏంటనే మోడీ గారి గుండెలు గుబేలు అన్నట్టున్నాయి. అందుకోసమే ఆఖరికి ఆ పువ్వు గుర్తు పెడుతుంటే కూడా దానికి అడ్డం పడినారని, ససేమిరా అన్నారని వార్తలు బయటకు వచ్చాయి. 3-4 గంటలు డిలేడ్గా వచ్చారు. అది మొత్తం ఆ ప్రహసనం చూస్తే, మేనిఫెస్టో రిలీజింగ్ దాన్ని చూస్తే అసలు దీనికి బీజేపీ మద్దతు లేదు కదా, యాక్చువల్ దాన్ని వాళ్ళు డినై చేస్తున్నారనేది ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మద్దతు లేకుండా న్యూట్రల్గా ఉండడం కాదు, మాకొద్దు మేమైతే దీన్ని ఓన్ చేసుకోమనేది స్పష్టంగా చెప్పారనేది, సూటిగా చెప్పారు అనేది ఆ ప్రహసనం ద్వారా మనకు కనిపిస్తుంది. అయినా సరే ఈయన బహుశా పెట్టుకుందే వాళ్ళని పక్కన దారికి పెట్టుకున్నట్టున్నాడు. అంటే మోడీ నేను ఫ్రెండ్స్, అక్కడి నుంచి డబ్బులు బాగా వస్తాయి, వచ్చినవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పుకోవడానికి వాళ్ళని పొత్తులో పెట్టుకున్నట్టున్నాడు. వాళ్ళతో ఆటలాడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంతకుమించి వాళ్ళ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ల. వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కాబట్టి ఇదేదో పెద్ద దీంతో మనం ముంచేట్టున్నాడు ఇతనని చెప్పి పక్కకు తప్పుకున్నట్టున్నారని నాకు అనిపిస్తుంది. అందులో 14లో వాళ్ళ పేర్లు వాడుకొని ఒక లెటర్ రాసి అప్పుడు పెట్టాడు. అందులో ఒక్కటంటే ఒకటి అమలు చేయలేదు. 3 సెంట్ల స్థలం కానీ, ఇంకేదో గ్యాస్ సబ్సిడీ కానీ, ఇంకా ఇట్లాంటివి ఏవో ఉన్నాయి దాంట్లో ఆయన పెట్టిన వాటిలో, నిరుద్యోగ వృత్తి కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూపిస్తున్నారు, మేము చూపిస్తున్నాం. ఏదో 14లో ఇది చేశాడు, అప్పుడు ఈ 3 ఫోటోలు పెట్టుకున్నారంటే ఈ దుంపదగా ఈసారి కూడా మళ్ళీ ఇది చేస్తాడేమో, వద్దు మా ఫోటో వద్దని తీసేసుకున్నారు. ఇంకేం చెప్పినా మీరు కొట్టుకోండి అన్నారు. అంటే అది ఒక కృత్రిమ మ్యారేజ్ వీళ్ళకి జరిగింది. చంద్రబాబు నాయుడు తన అవసరం కోసము ఏం చేశాడో, ఏ రకంగా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడో, గడ్డం పట్టుకున్నాడో మొత్తం మీద తెచ్చి జట్టులో చేర్చుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసేదే ఉంది. ఈయన తరఫున నేను ఇంతకుముందు ఎప్పుడు అన్నట్టు 100% సబ్సిడీ ఇంకోరా అలాంటిదో తను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో తన అవసరం కోసం పెట్టుకున్న ఒక క్రియేట్ చేసుకున్న ఒక పాత్ర ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఒక హక్కులు అధికారాలు ఉంటాయనో, తను ఐ రిజర్వ్ మై రైట్ అనగలలోనే నేనైతే అనుకోవట్లా. సో ఇంతవరకు వచ్చాక ఏం ఫోటో పెట్టుకుంటే ఏమైనా పెట్టుకోపోమని ఆయన పక్కన నిలబడినట్టున్నాడు. ప్లస్ ఆయన పూచి పడినా పడకపోయినా ఫరక్ అయ్యేది లేదు. కానీ బీజేపీది ఏదో కావాలి కాబట్టి అది ఎత్తి చూపినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిప్పుతూ మళ్ళీ ట్వీట్లో 10 నిమిషాల్లో పెట్టారు.
అయ్యా మీ దానికి బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ మద్దతు కూడా లేదు, వాళ్ళు డినై చేస్తున్నారంటే ఇంకా దానికి నీవు తల్లి చెల్లి నీకు ఇది లేదు, ఇది ఒక లెక్క అంటే తిడతా ట్వీట్లు కూడా పెట్టినారు. అంటే ఎంత సెన్సిటివ్గా రియాక్ట్ అవుతున్నారో చూడండి. వాళ్ళకు కావాల్సిన మొహమాటానికైనా సరే బీజేపీ దీనికి మద్దతు ఇస్తుంది అని చెప్పించడం కోసం ఎన్ని పాటలైనా పడైనా సరే, ఎందుకంటే జనం లేకపోతే అడుగుతారు కాబట్టి ఆ ఒక్కటి క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని ఎగసాట్లు పడినారో బీజేపీ అంతకు ఇంకా బండగా ఇంకా క్రూడ్గా దీంతో మాకు సంబంధం లేదని వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు.